హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రాజు. మీరు చూస్తున్నారు గంపల్ రాజు యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చి మెగాస్టార్ బర్త్డే సందర్భంగా దాదాపు 3 బిగ్ అప్డేట్స్ మెగా ఫ్యాన్స్ అందుకున్నారు. దాదాపు నాకు తెలిసి ఈ 10 ఏళ్లలో మెగా ఫ్యాన్స్ నిన్న ఆనందపడినంత సంతోషంగా నేను ఈ రోజు చూడలేదు. నాకు తెలిసి ఖైదీ 150 సినిమాకు ఎంత ఆనందపడ్డారో రిలీజ్ రోజు నాడు కొంతమంది ఫ్యాన్స్ అయితే ఏడ్చేశారు కూడా. అదే ఆనందం మరలా నిన్న పొందారు. 1, 2 కాదు 3 అప్డేట్స్. ఇంకొక అప్డేట్ గురించి వెయిట్ చేశారు కానీ అది కొంచెం రాలేదు, డిలే అయ్యింది. కానీ అది ఫ్యాన్స్ అయితే మాత్రం ముఖ్యంగా ఎదురు చూసింది ఆ అప్డేట్ గురించే. అదే చిరంజీవి శ్రీకాంత్ ఓడెల డైరెక్షన్లో రాబోతున్నటువంటి సినిమా గురించి ఫ్యాన్స్ చాలా ఆతృతగా వెయిట్ చేశారు. ఆ ఒక్క అప్డేటే పక్కగా రాలేదు కానీ మిగిలిన 3 అప్డేట్స్ నిన్న సోషల్ మీడియాని దుమ్ము దులిపేసాయని చెప్పాలి. ఈ 2 రోజులుగా సోషల్ మీడియాని షేక్ చేసాయని చెప్పాలి. అందులో మొదటగా విశ్వంబర. ఈ సినిమా టీజర్ రిలీజ్ చేసిన రోజు ఈ సినిమాలో VFX బాగాలేదు అంటూ చాలామంది ట్రోల్ చేశారు. కట్ చేస్తే నిన్న బాస్ పుట్టినరోజుకు ముందే అంటే 21వ తారీఖు నాడు విశ్వంబర సినిమాకి సంబంధించి ఒక చిన్న గ్లిమ్స్ రిలీజ్ చేశారు. ఆ గ్లిమ్స్లో VFX ముఖ్యంగా బాస్ మామూలుగా లేరు. ఫ్యాన్స్ ఈ సినిమా లేట్ అవుతుందనే బాధ తప్పితే ఆ VFX చూసిన తర్వాత ఓకే, ఈ సినిమా ఎప్పుడు వచ్చినా బ్లాక్ బాస్టర్ హిట్ కన్ఫర్మ్ అనే విధంగా చాలా సంతోషంగా ఫీల్ అయ్యారు. అలా ఉంది ఆ గ్లిమ్స్. ముఖ్యంగా VFX బేబస్సం అనమాట. ఎందుకంటే గతంలో చిరంజీవి గారు అంజీ సినిమాని చేశారు. ఇప్పటికీ అది ఒక కల్ట్ క్లాసిక్గా నిలబడిపోయే సినిమా. అది రూల్గా చెప్పాలంటే అప్పటి తరానికి ఈ గ్రాఫిక్స్, ఈ VFX ఏమీ తెలియక, ఎందుకంటే దాదాపు చిరంజీవి గారు 10 సంవత్సరాలు కష్టపడిన సినిమా అది. ఒకే షర్ట్నే దాదాపు 4 సంవత్సరాలు వేసుకున్నారు ఆయన. అంత కష్టపడ్డ సినిమాని ఫ్యాన్స్ అప్పుడు రిసీవ్ చేసుకోవడంలో ఫ్యాన్స్ విఫలమయ్యారని చెప్పాలి. కానీ ఇప్పుడు అదే సోషియో ఫ్యాంటసీ జోనర్లో మరొక సినిమా రాబోతుంది. అదే విశ్వంబర. గ్లిమ్స్తో ఆ సినిమాపై అంచనాలు పెంచే విధంగా చేశారు మన డైరెక్టర్ వశిష్ఠ గారు. ఇక ఈ సినిమా గురించి ఆల్రెడీ చిరంజీవి గారు 21st ఒక చిన్న వీడియో రిలీజ్ చేసి చెప్పేశారు. సమ్మర్కి రిలీజ్ కాబోతుంది 2026లో అంటూ. సో మనం సమ్మర్ వరకు వెయిట్ చేయాల్సిందే. ఇకపోతే నెక్స్ట్ అనిల్ రావుపూడి డైరెక్షన్లో రాబోతున్నటువంటి సినిమా మన శంకర్ వరప్రసాద్ గారు. ఈ సినిమాపై కూడా ఫ్యాన్స్ చాలా ఆతృతగా వెయిట్ చేస్తున్నారు. సంక్రాంతి ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు దుమ్ము దులుపుతాడా మెగాస్టార్ అంటూ. ఎందుకంటే ఈ సినిమాకి సంబంధించిన ఒక టైటిల్ గ్లిమ్స్ రిలీజ్ చేయడం జరిగింది నిన్ననే చిరంజీవి గారు బర్త్డే సందర్భంగా. అందులో మెగాస్టార్ గారిని, వింటేజ్ మెగాస్టార్ గారిని తలపించేలా చూపించారు అనిల్ రావుపూడి గారు. ముఖ్యంగా చూసుకుంటే ఆ షూట్ లుక్లో ఆయన మామూలుగా లేరు. గతంలో ఇప్పుడు గ్యాంగ్ లీడర్లో లోపల షర్టు ప్యాంట్లో మడతపెట్టి ఒక రాడ్ పట్టుకుని, ఒక స్టిక్ పట్టుకుని జనాలను కొడుతూ ఉంటారు గ్యాంగ్ లీడర్ సినిమాలో. ఐడియా ఉందో లేదో, ఫోటో డిస్ప్లే చేస్తాను. అలాంటి లుక్తో, అంటే చేతిలో స్టిక్ కాకుండా గన్ను పట్టుకుని, అలాగే గ్యాంగ్ లీడర్లో ఉంటుంది, గన్ను పెట్టుకుని వస్తూ ఉంటారు. స్టార్టింగ్ గ్యాంగ్ లీడర్ ఇంట్రడక్షన్లో చిరంజీవి గారు ఆ రెండింటిని మిక్స్ చేసి ఒక ఆఫీసర్గా ఆయన వస్తుంటే మామూలుగా లేదు చెప్పడానికి, ఫీజులు ఎగిరిపోయాయని చెప్పాలి. ఇక లాస్ట్ షాట్ గుర్రంతో వచ్చేసిన కొండవీటి దొంగ సినిమాలో చూశారు మెగాస్టార్ చిరంజీవి గారిని. అలా మళ్ళీ ఆ లుక్లో ఆయన ఎప్పుడు మళ్ళీ కనిపించలేదు. మళ్ళీ ఇన్నాళ్ళకు అది కూడా అది సాంగ్లో ఒక చిన్న పాట్గా యూజ్ చేశారట. అది అయితే మామూలుగా కాదు, పీక్స్. ఇంకా అలాగే BGM బీమ్స్ అదే చెప్పవసరం లేదు. రీసెంట్గా తన పాటలతో దుమ్ము దులుపుతున్నాడు. ఆల్రెడీ ఈ సినిమాకు 4 పాటలు కూడా ఇచ్చేశారట. అది కూడా మన అనిల్ రావుపూడి గారే చెప్పారు. ఆయన ముందు రోజే చెప్పారు, ఎప్పుడు వచ్చినా సరే దుమ్ము లేచిపోద్దని. ఆయన అన్నట్టుగానే నేను సోషల్ మీడియా అంతా షేక్ అయిపోయింది శంకర్ వరప్రసాద్ గ్లిమ్స్తో. ఇక నెక్స్ట్ అప్డేట్, బాబీ గారి డైరెక్షన్లో చిరంజీవి గారు 2వ సినిమా చేస్తున్నారు. ఆ సినిమాకి సంబంధించిన అప్డేట్ కూడా నిన్న రిలీజ్ అయింది. ఒక చిన్న పోస్టర్ని రిలీజ్ చేశారనమాట. అంటే టైటిల్ ఏం పెట్టలేదు. ఆ కత్తిపై మీరు సరిగ్గా అబ్జర్వ్ చేస్తే డిస్ట్రాక్షన్ కమ్స్ అని పెట్టారు. అది బెంగాల్ భాషలో రక్త ప్రవాహాన్ని ప్రామాణికంగా తెలిపేటువంటి కత్తిని సింబాలిక్గా ఆయన పోస్టర్లో చూపించారు. అంటే ఇది పక్కా యాక్షన్ మూవీ కూడా అని చెప్పొచ్చు. ఇక అందరూ వెయిట్ చేసేటువంటి సినిమా ఫ్యాన్ బాయ్ సినిమా. అంటే వీళ్ళందరూ కూడా ఫ్యాన్ బాయ్సే,
కానీ వీళ్ళందరికంటే పిచ్చ డైహెడ్ ఫ్యాను ఇంకొకరు ఉన్నారు, శ్రీకాంత్ ఓడెల. అలాగే ఇంకొకరు కూడా ఉన్నారు, సందీప్ రెడ్డి వంగ. సో ఆయనతో సినిమా నెక్స్ట్ అనుకోండి. పక్కన పెడితే ఇప్పుడు ఓడెల గారితో అప్డేట్ అయితే లేదు, కానీ తనకున్న ప్రేమతో అప్డేట్ కన్నా, టీజర్ కన్నా, గ్లిమ్స్ కన్నా, ట్రైలర్ల కన్నా ఇవి రిలీజ్ చేస్తే ఎంత ఇంపాక్ట్ చూపిస్తాయో నాకు తెలియదు, కానీ అంతకన్నా ఎక్కువ ఇంపాక్ట్ చూపించే విధంగా ప్రతి సంవత్సరం ఓడెల గారు తన పోస్ట్లో ఆ ఇంపాక్ట్ తీసుకొస్తారు. చిరంజీవి గారి మీద ఉన్నటువంటి ప్రేమతో ఆ ఇంపాక్ట్ జస్ట్ ఒక పోస్ట్తో తీసుకొస్తారు ఆయన. నిన్న ఆయన రీసెంట్గా రిలీజ్ చేసినటువంటి పోస్ట్ చూస్తే జనాలకు అర్థమవుతుంది. సో త్వరలో ఆయనకు సంబంధించిన సినిమా కూడా రాబోతుందని, కొంచెం లేట్ అవుతుంది. నాకు తెలిసి బాబీ గారి డైరెక్షన్లో వస్తున్నటువంటి సినిమా టైంలో ఆయన సినిమా రావాలి. మరి ఎందుకు డిలే అవుతుందో తెలియదు, కానీ కొంచెం తర్వాత షిఫ్ట్ అయింది ప్రాజెక్ట్. సో ఆ విధంగా చూసుకుంటే నిన్న సోషల్ మీడియా మొత్తం ఈ 3 ప్రాజెక్ట్స్ 3 అప్డేట్స్తో పాటు ఈ శ్రీకాంత్ ఓడెల గారి ట్వీట్ కూడా అదే రేంజ్లో వైరల్ అయ్యింది. సోషల్ మీడియా అంతా నిన్న మెగాస్టార్ చిరంజీవి గారే. సో ఈ 3 సినిమాలకు సంబంధించిన అప్డేట్స్లో మీకు ఏ సినిమా నచ్చింది? మీకు ఏ సినిమాకి సంబంధించిన అప్డేట్ నచ్చింది? ఏ సినిమా బ్లాక్ బాస్టర్ ఇండస్ట్రీ హిట్ అయ్యే అవకాశం ఉంది? కింద కమెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను.